హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మాకు ఇక్కడ వైజాగ్ లో స్లోగా వర్షాలు తగ్గి ఎండ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు బట్టలు ఆరడానికి చాలా టైమే పట్టేది, బట్ ఇప్పుడు 1-2 hours లో ఈజీగా బట్టలు డ్రై అయిపోతున్నాయి. ఎంత ఎండున్నా చలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మరి మీరున్న ప్లేస్ లో ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఇది ఫ్రైడే వ్లాగ్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం గోంగూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూర అంతా ఒలిచిన తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టేసా. ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు అలానే గోంగూర యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. ఈజీగా ఒక 5 to 10 minutes కే గోంగూరలోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి అది దగ్గరికి మెత్తగా ఉడికిపోతుంది. గోంగూర అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే ఇలా గోంగూరని డైరెక్ట్ గా చికెన్ లో యాడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే ఇది పేస్ట్ లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అని పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్రతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపే భుజబంగారం లేచాడు. వాటర్ తాగేసి వాకింగ్ కి వెళ్తాడు. ఈ రోజు కొంచెం తొందరగా లేచాను, అందుకనే వర్క్స్ అని స్లోగా నడుస్తున్నాయి, లేకపోతే చాలా హడావిడిగా ఉంటది. ఇక్కడ చూసారా, దోశ బ్యాటర్ ఫుల్ గా పొంగిపోయింది. నాకు ఇప్పుడు పని తక్కువైంది అన్నట్టు ఇదొక ఎడిషనల్ టాస్క్. ముందు రోజు నైటే దోశ పిండి రుబ్బాను, అది మంచిగా పొంగిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఈ లోపే ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాష్ చేసి పెట్టిన చికెన్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా యాడ్ చేశాను. అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టేయాలి. చికెన్ లో నుంచి వాటర్ అంతా ఒక 5 to 10 minutes కే బాగా రిలీజ్ అయిపోతుంది. ఇలా రుబ్బంతా బయటికి పొంగిపోయింది. జనరల్ గా ఏ బ్యాటర్ వేసినా సరే కరెక్ట్ గా మెజర్మెంట్ చెక్ చేసుకుని ఒక 2-3 బాక్సెస్ లో స్టోర్ చేస్తాను. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అంతగా ఏం పొంగదులే అనుకొని ధీమాగా 2 బాక్సుల్లో స్టోర్ చేసా. అది కాస్త ఇలా పొంగిపోయింది. అండ్ దట్టు ఇది మల్టీ గ్రెయిన్ దోశ బ్యాటర్. ఇది చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది నార్మల్ దోశ బ్యాటర్ కన్నా. ఈ రోజు టిఫిన్ కి కావాల్సినంత తీసేసి రిమైనింగ్ అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేస్తా. ఈ మల్టీగ్రెయిన్ దోశలు నార్మల్ దోశల కన్నా చాలా 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 బాగుంటాయి. రెసిపీ నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. కాకపోతే ఈ రోజు దోశలు ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇంకా ఈ దోశ బ్యాటర్ లో రుచికి సరిపడా ఉప్పు జీలకర్రతో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసి పక్కన పెట్టేసా. దోశలు వేయాలి, కానీ ఈ లోపే చికెన్ లో నుంచి వాటర్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయింది. అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది అనమాట. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి. అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. రిమైనింగ్ 50% ఆఫ్ ద చికెన్ కూడా ఉడికిపోవాలి. ఈజీగా ఒక 10-15 minutes లో చికెన్ అంతా ఉడికిపోతుంది. చికెన్ కుక్ అయ్యే లోపు దోశలు వేస్తున్నాను. ఈ దోశ ప్యాన్ గురించి లాస్ట్ టైం చాలా మంది అడిగారు. ఐ థింక్ నేను లింక్ కూడా ఇచ్చినట్టున్నాను. పెద్ద పెద్ద దోశలు వస్తాయి. మనిషికి 2 దోశలు వేసే దగ్గర ఈ పెద్ద పెనం మీద ఒక దోశ వేసిస్తే చాలు, కడుపు నిండిపోతుంది. కాకపోతే ఇది నాన్ స్టిక్ అనమాట. పెళ్ళైన కొత్తలో ఈ దోశ ప్యాన్ చాలా ఎక్కువ యూజ్ చేసేదాన్ని. కానీ నేను పాస్ట్ లో నాన్ స్టిక్ యూజ్ చేయొద్దు అని చెప్పాను. అలాంటిది నేనే ఎక్కువ యూజ్ చేస్తున్నానని చెప్పేసి ఇది కొన్ని రోజులు యూజ్ చేయడం మానేసా. ఈ లోపే నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ఐరన్ దోశ ప్యాన్ హ్యాండ్ ఇచ్చింది. అందుకనే ఇంకా తప్పక మళ్ళీ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది బాగాలేదు అని నేనేం చెప్పట్లే, అంతా బాగుంది. కాకపోతే నాన్ స్టిక్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కాబట్టి నేను పక్కకు పెట్టేసా. లేకపోతే రిమైనింగ్ అంతా ఆల్ గుడ్. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే లింక్ ఇచ్చినట్టున్నాను ప్రీవియస్ వీడియోలో, చూస్తాను. వీలైతే డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇంకా ఈ రోజు దోశల మీద కరివేపాకు కారం యాడ్ చేశాను. ఈ కరివేపాకు పొడి ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంది. కొంతమంది ఈజీగా అన్నంలో కలుపుకొని తింటారు, లేదా దోశ ఇడ్లీలో ముంచుకొని తింటా ఉంటారు. కాకపోతే మేము అవేం చేయట్లేదు, ఆ పౌడర్ అలానే ఉండిపోయిందని ఇలా దోశల మీద వేస్తున్నా. అండ్ ఇంక ఇగోండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే ఉడికించి పెట్టిన గోంగూర యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్ లో ఉప్పు కారం చెక్ చేయండి, బికాజ్ పులుపు వేసిన తర్వాత ఉప్పు కారాలు కొంచెం అటు ఇటు అవుతాయి. వన్స్ ఒకసారి చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని ధనియా పౌడర్ తో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని యాడ్ చేసాం కదా, చికెన్ కి ఆ ఫ్లేవర్ అంతా పట్టడానికి మినిమం ఒక 10-15 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పొద్దున్నే దేవుడి పాటలు స్టార్ట్ చేశాము. అవి వింటూ మా డే స్టార్ట్ చేయడం బాగా అలవాటైపోయింది.
బికాస్ ఏ మ్యూజిక్ ఆన్ చేసుకోకుండా నార్మల్గా నా పని నేను చేసుకుంటుంటే చేసిన పని చేసినట్టే ఉంటుంది కానీ పని అంత తొందరగా అవ్వట్లేదు. అందుకనే మంచిగా మ్యూజిక్ ఆన్ చేశాను అనుకోండి, ఒక పక్క ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇంకొక పక్క పని కూడా తొందరగా అయిపోతుంది. ఇంక ఇక్కడ చికెన్ కుక్ అయ్యే లోపు లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా. ఈ రోజు బాబు గారు లంచ్ లోకి రైస్ తీసుకెళ్లారంట, దోశ ప్యాక్ చేసేయమని చెప్పారు. అందుకనే వాడి కోసం ఒక దోశని చిన్న పీసెస్ గా కట్ చేసి ప్యాక్ చేసేసా. అండ్ ఈ లోపే చికెన్ కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది. లాస్ట్ లో ఇంకా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, గోంగూర చికెన్ రెడీ. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. నిజం చెప్తున్నా, ఆ రోజు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా చికెన్ కుక్ అయిన తర్వాత లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నా. బాబు గారు రెడీగా ఉన్నారనమాట. బాక్స్ ఇచ్చేస్తే స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఈ లోపే ప్యారల్ గా మా అత్తగారికి టిఫిన్ వేసేసా. ఈ రోజు అదే పనిగా చట్నీ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్ ని అడిగితే ఇలా ఆవకాయలు ఉన్నాయి కదా వాటితో బ్యాలెన్స్ చేసేద్దాంలే అన్నారు. అందుకనే ఇంకా చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. ఆవిడికి టిఫిన్ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ కి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసా. ఇంకొక విషయం, లాస్ట్ టైం ఇలా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఒక వీడియోలో కామెంట్ చేశారు, ఏంటి మీ హస్బెండ్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారా అని. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎస్ బట్ నాట్ కంప్లీట్లీ. అంటే తన ప్రొఫెషన్ గురించి ఇలా పబ్లిష్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. బట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇద్దరం మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ ఒక సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను అని. సో డ్రాప్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియోలో వచ్చిన క్వశ్చన్స్ కి కూడా మేము ఇంక్లూడ్ చేసుకొని ఆన్సర్ చేస్తాము. ఓకే, కమింగ్ బ్యాక్. ఇంకా వంటంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకుంటున్నా. అదేంటి ఇప్పుడే కదా నాన్ వెజ్ కుక్ చేశారు, మళ్ళీ పూజ చేస్తున్నారేంటి అనుకుంటారేమో. నేను నాన్ వెజ్ జస్ట్ కుక్ చేశాను బికాస్ వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కాబట్టి, అంతేగాని నేను నాన్ వెజ్ తినలేదు. ఇలా నాన్ వెజ్ కుక్ చేసిన రోజుల్లో వంటంతా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు పూజ చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లోని నాన్ వెజ్ తినేస్తాను. ఇంకా అది కామనే. నేననే కాదు, మోస్ట్లీ అందరూ ఇలానే చేస్తారనుకుంటా. బట్ నేను యూట్యూబ్ లో కనిపిస్తాను, మీకు వీడియోస్ లో చూపిస్తున్నాను కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తారు. మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే రైట్ కూడా నాకు ఉంది కాబట్టి నేను ఆన్సర్ చేస్తా. అండ్ లాస్ట్ ఫ్యూ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ప్రశాంతంగా పూజ చేసిన తర్వాత ఇప్పుడు మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నాన్ వెజ్ కుక్ చేసిన రోజుల్లో పూజ చేసుకోవాలి అంటే సినారియో ఇలా ఉంటదన్నమాట. ఈ రోజు పూజ అంతా చేశాను కానీ లాస్ట్ లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం మాత్రం చేయలేదు బికాస్ మా హస్బెండ్ ని చేయమన్నా. ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజ చేస్తారు. అండ్ లాస్ట్ వీడియోస్ లో మా పూజ రూమ్ చూపించినప్పుడు హనుమాన్ ఫోటో మాత్రం తీసేయమని చెప్పారు బికాస్ అలా కాలిన ఫొటోస్ ఉంచకూడదని. నాకు కూడా డౌట్ ఉండింది, కాకపోతే అది రైటో రాంగో తెలియదు, అందుకనే ఊరుకున్నా. బట్ మీరు చెప్పారు కాబట్టి పూజ రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ తీసేసి ఇంకొక ఫ్రేమ్ తో రీప్లేస్ చేస్తాము. ఆ రోజు కొంచెం హడావిడి అయింది. ఏమంటే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఇంకొక పక్క పూజ చేసుకోవాలి, ఇవన్నీ షూట్ చేయాలి. నేనేమో వీడియో కరెక్ట్ గా షూట్ చేస్తేనే ఆ క్లిప్పింగ్స్ ఉంచుతాను. ఏమాత్రం కొంచెం నేను అనుకున్నట్టు అవుట్పుట్ రాకపోతే మళ్ళీ అది రీషూట్ చేస్తా ఉంటాను అనమాట. ఈ లోపే లేట్ అయిపోయింది. నాకు ఇలా వీడియోగ్రఫీ ఇష్టం కాబట్టి మా హస్బెండ్ ఇంకా నన్ను ఏమనరు అనమాట, మంచిగా సపోర్ట్ చేస్తారు. గబగబా టిఫిన్ వేసి పెట్టేసా. ఇద్దరం టిఫిన్ తినేసిన తర్వాత ఆయన అయితే ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోయారు. అండ్ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు నోటీస్ చేశాను, ఈ 3 లిలీ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్ పేరు ఎగ్జాక్ట్ గా ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ ఇవి అన్ని ఒకేసారి బ్లూమ్ అయితే ఒక బొకేలా ఉంటాయి తెలుసా. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడొకటి బ్లూమ్ అవుతున్నాయి. బట్ ఎలా అయినా సరే అవి చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఈ రోజు బయట ముగ్గు ఇలా వేశాను. ఈ ఫ్లాస్ కూడా తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నా. అమ్మయ్య, టిఫిన్ చేసేసాను, లంచ్ కూడా ఆల్రెడీ కుక్ చేసేసాను. ఆరాంగా పడుకుందాం అనే టైంకి గుర్తొస్తుంది, సింక్ లో బోల్డ్ అని గిన్నెలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇంకా అలానే కౌంటర్ టాప్ కూడా ఎలా పడితే అలా ఉంటది అనమాట. బికాస్ మార్నింగ్ హడావిడిలో చేసిన వెంటనే క్లీన్ చేయడం అంటే కుదరదు. ఇంక ఇప్పుడు ఎవరి పక్క వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకళ్ళు స్కూల్ కి, ఒకళ్ళు ఆఫీస్ కి, అండ్ ఇంకొకరు బెడ్ ఎక్కిపోయారు. మంచిగా పడుకుంది మా అత్తగారు. నిజం చెప్పాలంటే మా అత్తగారు కొన్ని గిన్నెలు తోముతారు, ఇంకా అలానే బయట కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఆవిడ చేయలేకపోతున్నారు బికాజ్ చలికాలం ఒకటి, కాళ్ళవి నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా తనకి ఏ పని చెప్పట్లేదు. మంచిగా తింటున్నారు, పడుకుంటున్నారు, టీవీ చూసుకుంటున్నారు. ఆవిడ పనే బాగుంది. ఇంకా డిషెస్ తో పాటు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసా.
నెక్స్ట్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని మెంతులు నానేసి మెంతికూర తయారు చేద్దామని. అది ఈ రోజుకి కుదిరిందనమాట. ఈ బాక్స్ వచ్చేసి అత్తయ్య భుజబంగారానికి కేక్ కొనింది, అది తినేగా మిగిలిన బాక్స్ అనమాట. అండ్ ఇంకొకటి బిర్యానీ బాక్స్ ఉండింది. ఈ బాక్సెస్ రెండింటికి ఒక స్పూన్ హెల్ప్ తోని హోల్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇందులోని మట్టి ఫిల్ చేయాలి. ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఎరువు కలిపిన మట్టి రెడీగా ఉందన్నమాట. అది మంచిగా ఇంకా ఈ పాట్స్ లో వేసేస్తున్నాను. లాస్ట్ టైం మా హస్బెండ్ తో నర్సరీకి వెళ్ళాను కదా, అక్కడ ఈ మట్టి కొన్నాను. ఇంకా ఎరువు కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నా. Incoming voice call from Daddy on Sim Sim. చూసారు కదా, పాట్స్ లోకి మట్టి అంతా యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వాటర్ తో తడుపుతున్నాను అనమాట. బికాస్ ఈ మట్టి చాలా డ్రైగా ఉంది. కొంచెం వెట్గా అయిన తర్వాత అప్పుడు మెంతులు డైరెక్ట్ గా యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ముందు రోజు నైటే మెంతుల్ని నానబెట్టి కూడా వేయొచ్చు. కాకపోతే ఇలా చేసినా తొందరగానే మొలకలు వస్తాయి. నేనైతే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, బికాజ్ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలానే చేసేదాన్ని. బట్ ఇక్కడ వస్తాయో లేదో ఏమో, నేను కూడా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నాను. చూడాలి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తా. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసా. ఇప్పుడు ఈవినింగ్ టైం అరౌండ్ 4:30 అలా అవుతుంది. మా ముగ్గురు కోసం అని పాలు వేడి చేసా. నేను మా అత్తగారు కాఫీ మిక్స్ చేసుకుంటే భుజబంగారం కోసం అయితే ఓన్లీ పసుపు మిక్స్ చేసి ఇచ్చేసాను. అలా మంచిగా కాఫీ తాగేసిన తర్వాత డాబా మీదకి వచ్చి చాలా బట్టలు ఉంటే అవన్నీ తీసాను. ఈరోజు ఎక్కువ బట్టలు ఉన్నాయని చెప్పేసి అలా మూటలా కట్టేసి కిందకి తీసుకెళ్తున్నా. అండ్ బయట వెదర్ అయితే సూపర్ ఉండింది. మంచిగా ఎండ వస్తుంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుందన్నమాట. అండ్ మొన్న రీసెంట్ గా ఎవరో ఒకరు కమెంట్ చేశారు, మీ పిన్ని వాళ్ళు కనిపించట్లేదు ఏంటి అని. పెద్ద పిన్ని అయితే చిన్నక్క దగ్గర ఉంది, బికాస్ తనకి రీసెంట్ గానే డెలివరీ అయిందని. అండ్ చిన్న పిన్ని వాళ్ళ పాప కూడా రీసెంట్ గా చెప్పాను కదా, షీ వాస్ ప్రెగ్నెంట్. ఇంకా పిన్ని తన దగ్గర ఉందన్నమాట. అది విషయము, అందుకనే వాళ్ళు ఆఫెన్ గా వీడియోస్ లో కనిపించట్లేదు. ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలన్నీ నీట్ గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇవి ఇలా పెడితే సరిపోతుందా చెప్పండి, మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి కదా, ఆ పని కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకే పని లేదనమాట. యాక్చువల్గా అయితే ఈ టైంలో నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తాను, కాకపోతే పొద్దున్న చేసిన గోంగూర చికెనే ఉండింది. అందుకనే ఇంకా నైట్కి స్పెషల్గా అంటూ డిన్నర్ ప్రిపరేషన్స్ ఏవీ లేవు. అందుకనే కూర్చొని ఆరాంగా గోరింటాకు అప్లై చేసుకున్నాను. ఇంతకీ గోరింటాకు ఎలా ఉందో మీరే కమెంట్స్లో చెప్పాలి. అండ్ ఈ లోపే భుజబంగారాన్ని కూడా ప్యారలల్గా చదివిస్తున్నాను. బాబుగారు ఈ మధ్య 2 పడకపోతే చదవట్లేదనమాట.
ఊరికే ఆడుకోవడానికి వెళ్ళిపోతా అంటున్నాడు. కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటది కదా అని చెప్పేసి మేము కూడా అలౌ చేస్తున్నాము. ఇలా చేస్తే బాబు గారు ఇంకా మన మాట వినరు. అందుకనే కండిషన్ పెట్టాను, నువ్వు మంచిగా చదువుకుంటే అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అలౌ చేస్తాను అని. సరే ఇంకా అని చెప్పేసి కూర్చొని చదువుకుంటున్నాడు. ఇంకా చదువు అయిన తర్వాత ఆటకెళ్తాడు. కాసేపు అలా ఆడుకొని వచ్చి తినేసి పడుకుంటాడు అనమాట. అది విషయం. ఈ వ్లాగ్ ని ఇక్కడతో నేను చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ మధ్య చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఇంతకీ భుజబంగారం హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.